తెలంగాణ సర్కార్ అందించిన చిరు సాయం వల్ల యూపీఎస్సీ ఎగ్జామ్లో ఫలితాలు కనిపించాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ యువతకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం సారథిగా ఆనందాన్ని కలిగించిందన్నారు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పేరుతో సింగరేణి సాయంతో కాంగ్రెస్ సర్కార్ యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న యువతకు ఆర్థిక సాయం అందించింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడం సరికాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నింటికీ రాజకీయ రంగు పులమడం మంచిది కాదన్నారు. ట్రైనింగ్ క్లాసులు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించిందన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ప్రజాస్వామ్యానికి దేవాలయాల వంటివన్న మంత్రి ఉత్తమ్ వీటిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని చెప్పారు. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరంగల్లో నిర్దేశించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిపై రివ్యూ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, ఎయిర్పోర్ట్, ఐఆర్ఆర్పై అధికారులతో చర్చించారు. ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆశా వర్కర్లు రాజకీయ నాయకుల ట్రాప్లో పడొద్దని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది మాత్రమే అవుతుందన్న మంత్రి దామోదర అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ సత్తా చాటాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా జాగారం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు మంత్రి సీతక్క. విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక పరికరాలను పరిశీలించారు. విద్యార్థులు ఇష్టంగా చదవడం వల్లే గొప్పవాళ్ళు అవుతారని చెప్పారు మంత్రి సీతక్క. మాలలకు బీఎస్ వెంకట్రావు రోల్ మోడల్ అన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఆశయ సాధనకు ఆయన ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారన్నారు. మాల కులస్తులు అందరూ బీఎస్ వెంకట్రావు, భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్ సుందరులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. అల్వాల్లో జరిగిన బీఎస్ వెంకట్రావు 126వ జయంతి ఉత్సవాల్లో మాల సంఘాల నేతలతో కలిసి పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. బయారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బయారంలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఎలాంటి ముడి ఇనుము ఖనిజ నిల్వలు కేటాయించలేదని తెలిపింది. భూ రికార్డుల పేరుతో రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ధరణి సమస్యలపై గతంలో కేసీఆర్ను కలవాలని ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వలేదన్నారు. భూ రికార్డులను అమెరికా కంపెనీకి అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. భూ రికార్డులను ఏం చేశారో కేటీఆర్ చెప్పాలన్నారు కోదండరెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ తొలి రోజే తమ ఎమ్మెల్యేలను లోపలికి వెళ్లకుండా పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అరెస్ట్ సరికాదన్నారు కేటీఆర్. తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం, అమరవీరుల గురించి సీఎం రేవంత్కు మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. విగ్రహాల మార్పు కాదు, ప్రజల బ్రతుకులు మార్చాలన్న హరీష్ గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ తొలగిస్తారని ప్రశ్నించారు. తమిళ మహాకవి, స్వాతంత్ర్య పోరాట యోధులు సుబ్రహ్మణ్య భారతికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. సుబ్రహ్మణ్య భారతి 143వ జయంతి సందర్భంగా ఆయన పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. సుబ్రహ్మణ్య భారతి సేవలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశ సేవ కోసం ఆయన అనేక యోచనలు చేశారని చెప్పారు మోదీ. పార్లమెంట్లో అదానీ ఇష్యూపై చర్చించే వరకు వదిలిపెట్టేది లేదన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీజేపీ తమపై ఆరోపణలు చేసినా సభలో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశానన్నారు. ఇక డిసెంబర్ 13న సభలో రాజ్యాంగంపై చర్చ జరపాలన్నారు రాహుల్ గాంధీ. రాజ్యసభలో ఇప్పుడు రూల్స్ కంటే రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శించారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రాజ్యసభ చైర్మన్ తీరు దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చైర్మన్ ధన్ఖడ్ అధికార పార్టీకి వంతపాడుతున్నారని ఆరోపించారు ఖర్గే. అదానీ, జార్జ్ సోరెస్ ఇష్యూ, విపక్షాల అవిశ్వాసం నోటీసుతో రాజ్యసభ దద్దరిల్లింది. అదానీ ఇష్యూపై చర్చించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. జార్జ్ సోరెస్తో సోనియాతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధాలున్నాయని ఆరోపించారు అధికార పార్టీ సభ్యులు. ఇరుపక్షాల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను ఇవాళ్టికి వాయిదా వేశారు.
ఢిల్లీలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ కుట్రపూరితంగా ఎన్నికలకు ముందు ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలతో పేదలు, దళితులు ఓటుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు ప్రయత్నాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు కేజ్రీవాల్.